అవర్ ఛానల్. ఇవాల్టి వ్లాగ్లో నేను మీతో ఏం షేర్ చేస్తానో ఆల్రెడీ మీ థంబ్నెయిల్ చూసి గెస్ చేసే ఉంటారు కదా. సో ఎస్ గైస్, మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం. ఫ్యామిలీ అందరూ వస్తున్నారు వైజాగ్ నుంచి. సో నేను ఈ ట్రిప్ కోసం ఏమేమి షాప్ చేశానో ఇవన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఈ వ్లాగ్ నేను ఈరోజు 24th డేట్ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకైతే తెలీదు, ఇంకా తర్వాత బిజీ అయిపోతాను. సో అందుకే తొందరగా వీడియోస్ అయితే షూట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫ్యామిలీ అందరూ కూడా 29th స్టార్ట్ అవుతున్నారు వైజాగ్. సో వాళ్ళు ఢిల్లీ 31st ఎర్లీ మార్నింగ్ రీచ్ అవుతారు. సో ఫ్యామిలీ అందరూ వచ్చాక నేను ఒక 2 weeks అయితే ఫుల్ బిజీగా ఉంటాను. అండ్ వీడియోస్ కూడా షూట్ చేయడానికి అవ్వదు. అంటే ఫ్యామిలీ ఉన్నప్పుడు షూట్ చేస్తాను కన్నా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అవ్వదు కదా. సో అందుకని ఈ వీక్ అంతా కూడా ఫుల్ వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసుకొని షెడ్యూల్ చేసేసుకుంటాను. ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఇప్పటికీ ఒక 2 weeks నుంచి రీచ్ తగ్గిపోయింది. అసలు వ్యూస్ రావట్లేదు సరిగ్గా. షార్ట్స్ అయితే బాగానే వస్తున్నాయి. సో అందుకనే ఒక 3-4 లాంగ్ వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను. సో నేను ట్రిప్కి వెళ్ళినా అవి టైంకి వచ్చేస్తాయి వీడియోస్ అయితే. సో ఇప్పుడు లాగ్ చేయకుండా మీ అందరికీ నేను ఏం తీసుకున్నానో చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఫస్ట్ నేను ట్రిప్ కోసం ఏం తీసుకున్నాను ఇవన్నీ చూపిస్తాను. ఫస్ట్ షూస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చూపిస్తాను. అండ్ అక్కడ స్వెటర్స్ ఉన్నాయి చూసారు కదా, స్వెటర్స్ కూడా తీసుకున్నాను ఒక 3-4. సో అవన్నీ 1 by 1 చూపిస్తాను. నేనైతే హీటర్ పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే 3 days నుంచి ఇక్కడ వర్షం పడుతుంది. సో చలి ఇంకా ఎక్కువ అయిపోయింది. యాక్చువల్లీ పొంగల్ టైంలో అంత చలి లేదు, తగ్గింది. కానీ మళ్ళీ ఈ వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 3 days నుంచి మళ్ళీ ఫుల్ విపరీతంగా చలి ఉంది గైస్. అసలు హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఎనీవేస్ ఆ టాపిక్ వదిలేసి సో నేనేం కొనుక్కున్నానో ఫస్ట్ చూపించేస్తాను. సో ఫస్ట్ లష్కాగా అయితే ఈ షూ తీసుకున్నాం గైస్. సో ఇవి మనాలిలో వేయటానికి. సో ఇలాంటి షూస్ అయితే స్లిప్ అవ్వకుండా ఉంటాయి కదా. సో ఈ షూస్ అయితే తీసుకున్నాం లష్కా కోసం. సో ఈ షూస్ అయితే నా కోసం తీసుకున్నారు శ్రీ. సో ఇవేంటంటే మనాలి స్నోలో తొందరగా స్లిప్ అవ్వకుండా ఉంటామని చెప్పి ఇలాంటి షూస్ ప్రిఫర్ చేస్తే బాగుంటాయని ఇవి నాకు శ్రీ తీసుకున్నారు. నేనైతే వద్దన్నాను, నా దగ్గర ఆల్రెడీ షూ ఉంది. అండ్ ఇంకోటి హీల్ టైప్, బూట్ టైప్ షూస్ ఉంటాయి కదా, కొంచెం స్టైలిష్గా ఉండేవి. అవి చూస్తున్నాం చాలా డేస్ నుంచి. ఆల్రెడీ ఒకటి తీసుకొని వచ్చారు, కానీ అవి నాకు సైజ్ సరిపోలేదు కదా, కొంచెం పెద్దవి అయిపోయినాయి. సో రిటర్న్ మార్కెట్లో ఇచ్చేశారు. సో మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్డే ఎప్పుడైనా తీసుకొని వస్తాననేసి అన్నారు. సో ఈ షూస్ అయితే తీసుకున్నారు. సో ఇవి కూడా నాకు చాలా నచ్చినాయి. ఆల్రెడీ నేను వేసుకున్నాను మొన్న, మాకు ఇక్కడ నేవీ డే సెలబ్రేషన్స్ అయినాయి కదా. సో ఆ రోజు నేను ఈ షూస్ వేసుకున్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి చెల్లి కోసం తీసుకున్నాం. సో లాస్ట్ టైం దాని షూ నేను వేసుకొని వచ్చేసాను వైజాగ్ నుంచి. షూ లేదు అంటే నాకు తీసుకోండి అంటే అమ్మకి తనకి తీసుకున్నాం. ఇవి చెల్లి కోసం తీసుకున్నాం. అండ్ ఇవి అమ్మ కోసం తీసుకున్నాం. ఈ ఒక బ్యాగ్ తీసుకున్నాను మేకప్ కిట్ అంతా పెట్టుకోవడానికి. ఇందులో మనకి 2 bags ఇచ్చారు. సో ఒక దాంట్లో మన బ్రషెస్, పేస్ట్ ఇవన్నీ పెట్టుకున్నా, ఇంకొక దాంట్లో నా మేకప్ కిట్ అంతా పెట్టుకుంటాను. నెక్స్ట్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్. చాలా డేస్ తర్వాత ఒక క్యూట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను గైస్. సో వైట్ కలర్ అండ్ లాంగ్ కూడా ఇచ్చారు మనకి, బెల్ట్ వచ్చేసి. సో లాంగ్ బెల్ట్ కూడా ఇచ్చారు. సో మనకి ఏది నచ్చితే అది మనం యూజ్ చేయవచ్చు. బాగుందా? హౌ ఈజ్ ఇట్? ఇప్పుడు మీకు డ్రెస్సెస్ చూపిస్తాను. డ్రెస్సెస్ అంటే స్వెటర్స్ టైప్నే. సో ఫస్ట్ లక్కీ చూపిస్తాను. లక్కీకి ఏం తీసుకున్నామో నేను చూపించినవన్నీ కూడా రెడ్ కలర్నే గైస్. సో ఒక్కటి కూడా డిఫరెంట్ కలర్, బ్లూ ఆర్ గ్రీన్ అలా కలర్స్ ఏం లేవు. మేము తీసుకున్నవన్నీ లక్కీవి రెడ్ కలర్నే. సో ఫస్ట్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇది స్వెటర్ గైస్. ఇది చాలా క్యూట్ ఉంది లక్కీకి వేస్తే. సో ఇది నేనైతే మనాలిలో వేయాలనుకుంటున్నాను. సో క్యూట్ స్వెటర్ చూసారు కదా. సో నెక్స్ట్ వన్ చూపిస్తున్నాను. ఇది కూడా రెడ్ కలర్నే గైస్. ఏంటో అలా సెట్ అయినాయి. మళ్ళీ ఒక్కసారి తీసుకునేవి కాదు, ఒక 2-3 టైం మార్కెట్కి వెళ్ళి తీసుకున్నవి ఇవన్నీ కూడా. అన్నీ రెడ్డే సెట్ అయినాయి. సో చూద్దాం. మా యశిక కూడా ఉంది కదా, చెల్లి వాళ్ళ పాప, తనకి అండ్ లష్కాకి. సో ఇది కూడా స్వెటర్నే. క్లాత్ కూడా మంచి ఉలెన్ క్లాత్ గైస్, చూసారు కదా.
సో బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. మీకు నెక్స్ట్ చూపిస్తున్న స్వెటర్ కూడా రెడ్నే గైస్. ఇది కలర్ కాంబినేషన్ బాగుంటుంది, బ్లాక్ అండ్ రెడ్. ఇది మస్తు ఉంది అసలు. చూసేయండి, చూసారా ఎంత బ్రైట్ అండ్ ఎంత క్యూట్ ఉంది అసలు. దీని క్లాత్ కూడా ఎంత సాఫ్ట్ ఉందంటే చాలా సాఫ్ట్ ఉంది గైస్. ఇది నాకు చాలా నచ్చింది. నా సైజ్ ఉంటే ఎంత బాగుంది అనిపించింది. మా లక్కీకి ఎన్ని కొన్నారంటే వాళ్ళ డాడీ. సో మా విక్కీకి అయితే పాపం ఏం కొనలేదు. మా లక్కీకి షూస్, స్వెటర్స్, డ్రెస్సెస్ ఎన్ని తీసుకున్నారు. ఆడపిల్లలకి ఎన్నైనా తీసుకోవచ్చు, మగపిల్లలకి ఏం ఉండవు అస్సలు. సో ఈ స్వెటర్ కూడా చాలా నచ్చింది గైస్. అసలు ఎంత క్యూట్ ఉందో చూసారా. చూసారా, మీకు ఇప్పుడు చూపించినవన్నీ రెడ్నే. సో ఇది నాకు ఈ స్వెటర్ బాగా నచ్చింది. కానీ ఇది అంటే ఇది కూడా ఊలే. అండ్ ఇది అయితే క్లాత్ చాలా బాగుంది గైస్. దీని ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉందంటే చాలా సాఫ్ట్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది, ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. అంటే లైట్ బ్రౌన్ అండ్ డిజైన్ ఇలా ఇక్కడ వచ్చింది. సో ఇది కూడా మేము తీసుకున్న క్లాత్స్ అన్నీ చాలా బాగున్నాయి గైస్. సో ఏంటంటే చలి బాగా కాస్తుంది ఈ ఈ మేము తీసుకున్న స్వెటర్స్ అన్నీ కూడా. సో మంచి స్వెటర్స్ తీసుకున్నారు శ్రీ అయితే. సో ఇందులో ఒక 2 చెల్లి వాళ్ళ పాపకి ఇస్తాను, యషికాకి. అండ్ ఒక 2 వచ్చేసి లషికాకి. అండ్ నెక్స్ట్ వన్ ఈ వైట్ కలర్ హుడీ గైస్. సో వింటర్ వేర్. సో ఇది వేసే నేను ఆ రెడ్ కలర్ స్వెటర్ వేస్తాను మనాలిలో. నేను కూడా వైటే వేసుకుంటాను, నాది చూపిస్తాను. సో ఇది ఒకటి తీసుకున్నాం. అండ్ ఈ స్వెటర్స్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ బాబుకి తీసుకున్నాం. చిన్నోడాడు 1.5 year వాడికి. సో వాడి కోసం తీసుకున్నాం ఈ స్వెటర్స్ వచ్చేసి. చెప్తున్నాను కదా, అమ్మాయిలకి ఉన్నంత కలెక్షన్ ఇక్కడ అబ్బాయిలకి లేదు. సో మా విక్కీ కూడా ఏం తీసుకోలేదు. సో ఇది కూడా వాడి కోసమే తీసుకున్నాం గైస్. సో ఈ 2 స్వెటర్స్ మా అన్నయ్య వాళ్ళ బాబుకి తీసుకున్నాను. సో శ్రీనే తెచ్చారు, నేను వెళ్ళలేదు మార్కెట్కి. అండ్ ఇవి వచ్చేసి వార్మర్స్ గైస్. వార్మర్స్ వార్మర్స్ కాదు, వార్మర్స్. సో ఇవి వేసుకొని మనం డ్రెస్సెస్ అన్నీ వేసుకోవాలి, వేర్ చేయాలి. సో ఇవి చెల్లి వాళ్ళ పాపకి అండ్ మా అన్నయ్య వాళ్ళ బాబుకి తీసుకున్నాం. ఈ వార్మర్స్ వేసుకొని డ్రెస్సెస్ వేసుకోవాలి. సో అవి చెల్లి వాళ్ళ పాప అనుకుంటాను, ఇవి అన్నయ్య వాళ్ళ బాబువి. సో ఇద్దరికి 3 పేర్స్ తీసుకున్నట్టున్నారు, 2 పేర్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా వార్మర్స్. ఇంకా నెక్స్ట్ విక్కీవి చూపిస్తాను. విక్కీకి ఏం లేదు గైస్, ఒక స్వెటర్ తీసుకున్నారు. ఇదిగోండి, విక్కీ కలర్ బాగుంటుంది, స్వెటర్ కలర్. సో విక్కీకి వచ్చేసి ఈ స్వెటర్ తీసుకున్నారు. సో ఇలా ఉంటుంది. ఇది విక్కీ స్వెటర్. విక్కీకి స్వెటర్ ఒకటి, ఇంకోటి ఉంటుంది, అది అక్కడ ఉంది, అది చూపిస్తాను. సో ఇవి గైస్ కిడ్స్వి. ఇప్పుడు మాకు చూపిస్తాను. షూ, ఇవన్నీ చూసి పిచ్చి వచ్చేస్తుంది నాకు ఎప్పుడు. ఇవి కూడా తీసుకున్నారు గైస్. సో ఇవి. సో ఇందులో రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి, ఈ 2 తీసుకున్నారు. అండ్ ఇవి చెల్లికి తీసుకున్నాను గైస్. సో ఇవి వచ్చేసి ప్యాంట్స్, 2 ప్యాంట్స్ వింటర్ వేర్, నైట్ వేర్కి. సో ఈ 2 ప్యాంట్స్ తీసుకున్నాను. అండ్ ఇది హైనెక్ అనమాట, హైనెక్ టీషర్ట్ ఒకటి తీసుకున్నాను. సో పాపం జీన్స్ ఎక్కువ వేసుకోదు, సో ఇప్పుడు వేసుకుంటుంది అని చెప్పి హైనెక్ది ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఈ టీషర్ట్ ఒకటి తీసుకున్నాను. ఇవి చెల్లికి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ చూపించినవి వింటర్లో ఇవి మనకి మస్ట్ అండ్ షూడ్ ఉండాలి, థర్మల్స్. సో ఇవి గ్యాస్ థర్మల్స్, స్ట్రెచబుల్ ప్యాంట్స్ ఇవి. సో వైజాగ్ నుంచి వస్తున్నారు కదా, ఇవి ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉన్నాయి గైస్, 450-400 అబోవ్ ఉన్నాయి. సో ఇక్కడ 200 ఇవి. సో అందుకనే వదిన వాళ్ళకి అండ్ మా చెల్లికి అండ్ ఇంకో మా అక్క వాళ్ళ పాప వస్తుంది, సో తనకి టోటల్ ఇవి 5 తీసుకున్నాం అందరికీ కూడా. సో అందరికీ తీసుకున్నాం 4. ఇంకోటి అక్కడ ఉంది, అది లార్జ్ సైజ్ అనమాట, అంటే మిక్స్ అవ్వకుండా ఉంటుందని
అది మా పెద్ద వదినకి లార్జ్ సైజ్ తీసుకున్నాం. ఇంకా రిమైనింగ్ పీపుల్ అందరికీ సేమ్ సైజ్ తీసుకున్నాం. సో ఇవి థర్మల్ ప్యాంట్స్ గైస్. సో ఇవి కూడా తీసుకున్నాం వాళ్ళ కోసం. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి, ఇవేంటి, ఇప్పుడు ఇంకా నా డ్రెస్సెస్ చూపిస్తాను నేనేం తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ స్కర్ట్ తీసుకున్నాను గైస్. ఇది నేను మనాలిలో వేసుకుంటాను. దీనికి పేరప్ ఏం చేస్తానంటే రెడ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ. సో ఈ హై కాలర్ టీషర్ట్స్ ఉన్నాయి కదా, సో ఇందులో వైట్ ఇది పేరప్ చేయాలనుకుంటున్నాను. సో చూస్తాను, దీని మీదకి రెడ్ కూడా బాగుంది, అక్కడికి వెళ్ళాక వేసుకుంటాను. సో ఇది ఒక పేర్. అండ్ యాక్చువల్లీ ఇది నేను తీసుకున్నాను గైస్. ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను, అంటే సెలబ్రేషన్స్ అయినాయి కదా మన ఎవ్రీడే సెలబ్రేషన్స్. సో ఆ రోజు శారీ కట్టుకోవాలనుకున్నాను ఫస్ట్ అయితే, కానీ కంఫర్ట్ ఫీల్ ఉండదని చెప్పేసి ఈ మనాలిలో వేసుకోవాలనుకున్న ఈ డ్రెస్ని వేసేసుకున్నాను ఆ రోజు. ఎనీ హ్యావ్ మళ్ళీ వేసుకుంటాను, ఏమైంది సెకండ్ టైం వేసుకుంటే. 2 పేర్. సో ఇది ఈ స్కర్ట్ మీదకి కూడా పేరప్ చేయొచ్చు. అండ్ ఇలాంటిది నా దగ్గర రెడ్ కలర్ ఉంది, సో దీని మీదకి ఏదో ఒకటి వేసుకుంటాను. సో ఈ 2 డ్రెస్సెస్ అయిపోయినాయి కదా మనాలిలో. అండ్ శ్రీ నాకు బర్త్డే గిఫ్ట్స్ కోసం ఒక 2 డ్రెస్సెస్ ఇచ్చారు. అందులో ఒకటి బర్త్డేకి వేసుకున్నాను, ఇంకోటి వైట్ డ్రెస్ ఉంది, అది స్టిచ్చింగ్కి తీసుకొని వెళ్ళారు హ్యాండ్ స్టిచ్ చేయించడానికి. సో అది నేను అయోధ్య కానీ అమృత్సర్ కానీ ఎక్కడైనా వేసుకుంటాను. సో ఇవైతే మనాలిలో వేసుకోవటానికి. అండ్ నెక్స్ట్ ఒక జాకెట్ తీసుకున్నారు శ్రీ, కానీ ఇంత షాపింగ్ చేశారా మా కోసం అంటే నా కోసం అండ్ లక్కీ కోసం. కానీ పాపం విక్కీ అండ్ శ్రీ ఏం తీసుకోలేదు గైస్. విక్కీకి స్వెటర్స్ తీసుకున్నారు, శ్రీ కూడా స్వెటరే కొనుక్కున్నారు, కానీ డ్రెస్సెస్ ఏం కొనుక్కోలేదు. చెప్పాను కదా ఇక్కడ బాయ్స్కి పెద్ద కలెక్షన్ ఏం లేదు, ఆ టీషర్ట్సే ఉన్నాయి. సో ఈ బ్లాక్ కలర్ జాకెట్ కోట్ ఒకటి తీసుకున్నారు గైస్, ఇది చాలా బాగుంది. సో ఈ వైట్ అండ్ బ్లాక్ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది మనాలిలో. సో ఇది ఒక కోట్ తీసుకున్నారు, చూసారు కదా, ఈ బ్లాక్ కలర్ కోట్ ఒకటి. సో ఇవి వచ్చేసి నేను తీసుకునే డ్రెస్సెస్ గైస్. అండ్ ఇప్పుడు మీకు స్వెటర్స్ చూపిస్తాను. ఈ పర్పుల్ కలర్ స్వెటర్ తీసుకున్నాను గైస్. సో ఎలా ఉంది, బాగుంది. సో ఇది నాది, పర్పుల్ కలర్ నాది. ఇది కూడా నేనే తీసుకున్నాను గైస్. ఇది ఆల్రెడీ ఇక్కడ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా వర్షం పడుతుంది, చలి ఎక్కువ అయిందని చెప్పేసి అప్పటి నుంచి స్వెటర్ అయితే యూజ్ చేసేస్తున్నాను నేను. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఈ రెడ్ కలర్ స్వెటర్. సో ఇది అమ్మకి తీసుకున్నాం, ఇది రెడ్ కలర్. అండ్ ఈ బ్లాక్ కలర్ వచ్చేసి మా మరిదికి తీసుకున్నాం. సో ఇది గైస్ నేను అంటే శ్రీ మనాలి కోసం మేము తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇవే. సో ఎలా ఉంది మా షాపింగ్? సో షాపింగ్ అంతా మాకు మనాలికి వెళ్ళే ట్రిప్ బడ్జెట్ కంటే ఈ షాపింగ్ బడ్జెట్ ఎక్కువైపోయింది అనుకుంటున్నాను నేనైతే. సో చాలా కొనేసాం. ట్రిప్ కోసం నేను ఏమేమి తీసుకున్నానో మొత్తం అన్నీ కూడా మీకు చూపించేశాను. ఇప్పుడు మీరు ఇవన్నీ ఎలా ఉన్నాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వస్తున్న వ్లాగ్స్ అన్నీ కూడా మా ఫ్యామిలీతో షూట్ చేస్తాను. సో మా ఫ్యామిలీ అందరినీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ వస్తాయి, కానీ అవి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతాయి గాయస్, ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాను కదా. సో షూట్ చేస్తాను, కానీ అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది. సో మేము ట్రిప్కి ఎలా వెళ్తున్నాం, సో అదే ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అవన్నీ కూడా వ్లాగ్స్ పెడతాను, అవన్నీ కూడా మీకు చూపిస్తాను, షేర్ చేస్తాను. సో డెఫినెట్గా స్టే ట్యూన్, మీ అందరూ కూడా నా వ్లాగ్స్ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే. దిస్ ఈస్ ద వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you soon in the next vlog. Until then, stay healthy and happy. Bye guys. Take care. Keep smiling.